పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 149వ కీర్తన చదువుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నా రక్షణకర్త, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, నా ద్వారా తండ్రి నీ వాక్యం తండ్రి ఎంతోమంది వినుచుండగా, ఈ సమయంలో ధ్యానిస్తుండగా వారందరిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ఈ సమయంలో వారు నీ కొరకు తండ్రి నీ వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా వారిని బలపరచుమని, స్థిరపరచుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 149వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇజ్రాయిలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానం చేదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాని స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్.